2019 ఎన్నికల్లో దాదాపు 0.3% ఓటింగ్ కూడా వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి 1.62% ఓటు బ్యాంకుతో ఉన్నాం. ఇప్పుడు ఎంత పెరిగి ఉంటుంది అనుకుంటున్నారండి 23 ఎలక్షన్ 24కి మీరు? ఇప్పుడు మేము ఆల్రెడీ సర్వేల ప్రకారం చూసుకుంటే వి హావ్ కమ్ అప్ టు 8% ఓటు బ్యాంక్. 8% ఓట్ బ్యాంక్. కానీ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు అంటే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా ఆంధ్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ అని మర్చిపోయారంటారా? ఎస్, ఎందుకంటే చేశారా? క్షమించడానికి మేమేం తప్పు చేశామండి. అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజన కోరుకున్నారు. అన్ని పార్టీలు లేఖలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేఖలు ఇచ్చారు. వ్యతిరేకించింది ఎవరు? ఒక సిపిఎం పార్టీనే కదా. బట్ మేము అన్ని రకాలుగా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి అని చెప్పి మేము పార్లమెంట్ లో బిల్లు పెట్టడం జరిగింది. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు కాంగ్రెస్. 10 ఏళ్ళు హైదరాబాద్ రాజధాని ఉండాలని చెప్పి పెట్టింది కానీ ప్రత్యేక హోదా ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. స్పెషల్ స్టేటస్ మెన్షన్ చేయలేదు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ విభజన అంశాలు. పార్లమెంట్ లో ఒక ప్రధానమంత్రి హోదాలో అప్పుడు ఉన్నటువంటి అధికారం యూపీఏ గవర్నమెంట్ గాని ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గాని ఆమోదించి అందరూ కలిసి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అఫీషియల్ లెటర్ లో ఎక్కడ స్పెషల్ స్టేటస్. ఈ పార్లమెంట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇది అమలు చేయడానికి దీనికి బిల్లు పెట్టాలనో చట్టాలు చేయాలనో ఇప్పుడు కావాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నం, మళ్ళీ ఇది రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి భయపడి ఇక్కడ ఇదే మాటలు మాట్లాడుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. నిజంగా ప్రత్యేక హోదా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది సంజీవిని అని చెప్పి 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళాడు? సరే, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడు, కేంద్రంలో ఎవరున్నా సరే మెడలు వంచి తీసుకొస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లోకి ఎందుకు వచ్చి ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకుని 22 మంది ఎంపీల్ని ఎందుకు ఓటేశారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తేనే విభజన హామీలు అమలవుతేనే అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. చంద్రబాబు నాయుడు వల్ల న్యాయం జరగలేదని చెప్పి ఇప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు కదా. చివరి రోజుల్లోనే కదా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని చంద్రబాబు నాయుడు కాదు ఈ ప్యాకేజీ వల్ల ఏ మాత్రం కూడా లాభం జరగట్లేదు, ఆ ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కావాల్సింది అని చెప్పి. అంటే ఈ పార్టీలు కూడా అబద్ధం చెబుతా ఉన్నాయా? ప్రత్యేక హోదా విభజన హామీలు అనే అంశం అనేది ఎట్టి పరిస్థితుల్లో అమలు జరిగి తీరుతుంది అని చెప్పే కదా ఆ రోజున పార్లమెంట్ లో దాన్ని ఆమోదించడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగింది. అకార్డింగ్ టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. జాతీయ ప్రాజెక్టుగా పరిగణించబడినటువంటి పోలవరం ప్రాజెక్టు మరి జాతీయ హోదా కల్పిస్తే కూడా ఎందుకు పూర్తి చేయట్లేదండి? ఇవన్నీ కూడా మీకు అందరూ కనిపించట్లేదా? అంటే కేవలం వీళ్ళందరూ కూడా అధికారంలో ఉండటం కోసం ఆ రాష్ట్ర ప్రజల్ని గొర్రెల్లాగా పరిగణలోకి తీసుకుంటూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అట్లా మాట్లాడుతూ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తారు. కానీ బట్ నౌ the people of Andhra Pradesh have understood and the youth have realized we need special category status for Andhra Pradesh. అది అమలు చేస్తాను అని చెప్తుందే కాంగ్రెస్ పార్టీ. భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేసి తీరుతాం, 2024లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా విభజన హామీల కోసమే అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత ప్రజలు నమ్ముతా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకి న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఏర్పడింది కాబట్టి పీపుల్ ఆర్ లుకింగ్ అట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే రాష్ట్రాన్ని విభజించి మేమేం తప్పు చేసామా, మమ్మల్ని క్షమించేంత ఇదెందుకు, మేమేం తప్పు చేయాలని మీరు అన్నారు. అన్ని పార్టీలు అడిగితేనే మేము ఇచ్చామన్నారు. అలాంటప్పుడు 2009లో దాదాపు 194 స్థానాలు గెలిచింది. మీరు 2014లో 0 స్థానాలకు ఎందుకు పడిపోయారు? ఆంధ్రాలో నాయకులు మోసం చేశారు. కాంగ్రెస్ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పదవులు అనుభవించినటువంటి నాయకులు అందరూ కూడా మోసం చేశారు. కేడర్ ఉంది కదండి, జనాలు ఉన్నారు. ఇప్పుడు నాయకులు మోసం చేయొచ్చు కానీ కార్యకర్తలు ఎప్పుడు మోసం చేయరు. కార్యకర్తలు ఉన్నారు మాతో, ఈ రోజుకి కూడా అదే కార్యకర్తలు ఉన్నారు. అదే కార్యకర్తలు ఈ రోజున భుజాన్ని మోస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. బట్ ఏంటంటే నాయకుడు అనేవాడు పచ్చి అబద్ధాలు చెప్తా ఉంటే ఎవరికి ఓటేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు ఏదో అడ్మినిస్ట్రేషన్ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అని చెప్పి నమ్మి మోసపోయారు. తర్వాత కాదు చంద్రబాబు నాయుడు ఒట్టి పనికి మాలినవాడు, చేతగాని దద్దమ్మ నేనున్నానంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది కూడా అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి అంతకంటే సన్నాసి,
అతని వల్ల ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు, కేవలం బాబాయ్ హత్యని సొంత కుటుంబ సభ్యుని కాపాడుకోవటానికో వెళ్ళి మోడీని అమిత్ షాని కలుస్తా ఉంటాడు, లేదంటే కేసులకి అతనికి ఉన్నటువంటి వాయిదాలు జరుగుతా ఉన్నాయి కోర్టుల్లో, ఆ కేసులకి వాయిదాలకు అటెండ్ కాకుండా కేసుల నుంచి తప్పించుకోవడం కోసం వెళ్ళి మోడీ కాళ్ళకు మొక్కుతా ఉన్నాడు అని ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు బయట ఒక టాకిన్ పడుతుంది, ఏదో జగన్ షర్మిల అడిగిన మంత్రి పదవి ఇవ్వలేదనో, ఆస్తుల పంపకాలు తేడా వచ్చిందనో బయటకు వచ్చి పార్టీ పెట్టింది తప్ప ఏదో ప్రజలకు ఏదో చేసేద్దాం అని చెప్పి కాదని ప్రజల్లో కొంత వినిపిస్తున్న టాక్ అవునంటారా? నిజంగా వైఎస్ వినిపిస్తుంది కదా. నో, దిస్ ఇస్ ఆల్ ద ప్రాపగండా అండ్ పబ్లిసిటీ స్టంట్. ఇదంతా కూడా వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కొంతమంది మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని కావాలని చేస్తున్నటువంటి ప్రచారం. ఎందుకనంటే ఈ రోజున జగనన్న వదిలిన బాణం అని చెప్పుకున్నటువంటి వైసీపీ నేతలు అదే బాణం రివర్స్ అయ్యేటప్పటికి, రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేటప్పటికి, 5 కోట్ల ఆంధ్రుల గొంతుక ఆవిడ నినదించేటప్పటికి భయపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇటువంటి విష ప్రచారం చేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు 8% కి మీ ఓటింగ్ జరిగిందంటారా? ఎన్ని సీట్స్ రావచ్చు అంటారు? మేము కాన్సన్ట్రేషన్ అయితే చాలా గట్టిగా 80 స్థానాల పైన చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఇది ఊహించారా మీరు? వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారు, ప్రజల్లో ఎంత స్పందన వస్తుంది, ఈ విధంగా ప్రజలు ఆదరిస్తారని చెప్పి మీరు అందరూ ఊహించారా? అదే విధంగా ఊహించని విధంగా చాలా స్థానాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతా ఉన్నారు. మీరే చూస్తారు ఊహించని ఫలితాలు. విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్ టు ఫార్మ్ ద ఏపీ గవర్నమెంట్ ఇన్ 2024 ఎలక్షన్స్. మీరు అన్నట్టు వీఆర్ గోయింగ్ టు బి డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నారు కదా. ఇఫ్ దట్ హ్యాపెన్స్ మీరు ఏ పార్టీతో మరి కలవబోతారు? అప్పుడు మీరే అన్నారు కదా వాళ్ళిద్దరికి మెజారిటీ ఉండదు, ఇద్దరు దగ్గర వచ్చి అయిపోతారు అన్నారు. సో మీరు ఎవరికైనా కలిస్తేనే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయబోతారు. మీరు వచ్చింది జగన్ కి అగనెస్ట్ గా వచ్చామంటున్నారు, టీడీపీ అగనెస్ట్ గా వచ్చామంటున్నారు, మరి ఎవరితో కలుస్తారు అప్పుడు? నిన్న మీరు చూసారా లేదు, మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు ఒక్కటే అడిగారు, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ బీజేపీతో అంటకాగుతా ఉన్నాడు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం అంటున్నాడు, ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చానన్నాడు, ఈ రోజు ప్రత్యేక హోదా ఇస్తేనే మీతో కలిసి నేను ఎన్నికలకు వెళ్తాను అన్న విషయాన్ని మీరు మాట్లాడతారా, ప్రశ్నిస్తారా మీరు భారతీయ జనతా పార్టీని అన్నారు. మేము కూడా రేపు కలుపుకునేది కూడా నిజంగా కలుపుకోవాల్సిన పరిస్థితి వస్తే అధికారంలోకి వచ్చే పార్టీల్ని, ప్రత్యేక హోదా విభజన హామీలు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే నిజంగా మేము ఆ ప్రత్యేక హోదా విభజన హామీలు తీసుకొస్తామని చెప్పినటువంటి పార్టీలతోనే మేము కలవడం జరుగుతుంది. అన్నట్టు 2014లో చంద్రబాబు చెప్పాడు, 2019లో జగన్ చెప్పాడు, ఈసారి కూడా చెప్తారేమో. ఇట్స్ పాసిబుల్, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ దిస్. ఈ ప్రాంతీయ పార్టీలు చేసేవన్నీ సర్వైవల్ పాలిటిక్స్ అండి. కేవలం వాళ్ళు బతకటం కోసం, అధికారంలోకి ఉండటం కోసం, వాళ్ళు దోచుకున్న వాటన్నిటిని కూడా దాచుకుని కాపాడుకోవటం కోసమే వీళ్ళు రాజకీయాలు చేస్తామని ప్రజలకు అర్థమైపోయింది. ఏమో ఎవరు చెప్పగలరు, మాకే పూర్తి మెజారిటీ ఇస్తారేమో ప్రజలు. దట్ మూమెంట్ ఈస్ దేర్ ఆల్రెడీ. అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు షర్మిలారెడ్డి గారు వచ్చింటే మేము చాలా ప్రాంతాల్లో మేము సభలు నిర్వహిస్తా ఉన్నాం, రోడ్ షోలు చేస్తా ఉన్నాం, రచ్చబండ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. జనం వచ్చి సభలకు జనం వస్తే మీకు ఓటింగ్ పర్సెంట్ పెరిగిపోయినట్టేనా? కేపాల్ సభ పెట్టినా, పవన్ కళ్యాణ్ సభ పెట్టినా జనం వస్తున్నారు కదా. దట్స్ ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, దాదాపు 70 సంవత్సరాల పైగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ రోజున భారతదేశాన్ని నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున మీడియా ద్వారా మీకున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వీటన్నిటినీ కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పుడూ ఉంటుంది ప్రజలకి. నేను అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ నేను అదే చెప్తున్నాను. సో అందుకనే చెప్తున్నాను, నేను ప్రజల్లో ఆ విశ్వాసం ఉంది, ఆ నమ్మకం ఉంది. సో అందుకని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఆ నమ్మకం మాకుంది. 10 సంవత్సరాల్లో అధికారంలో లేకుండా మాలాంటి కార్యకర్తలు ఎంతో మంది మొహం మీద ఉమ్మేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అవమానాలు భరించాం. ఎన్నో గత టీడీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వెళ్లారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయించవయ్యా అని చెప్పి మేము రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరపున పోరాటం చేస్తా ఉంటే నా మీద కేసులు పెట్టారు. నా పైన రైల్వే కేసు. ఒక్క నిమిషం. 2014లో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం అడిగాడు. ఆయన తేడా ప్రజల్ని మోసం చేశాడు, తెస్తానని చెప్పి మోసం చేశాడు.
అలాంటి మోసం చేసిన చంద్రబాబుతో 2018లో మీ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుందండి? ఏమండి, తెలంగాణ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. ఓకే, అంటే తెలంగాణ కాంగ్రెస్ వేరే, ఆంధ్ర కాంగ్రెస్ వేరా? అట్లా కాదు. మీరు కొన్ని విషయాలు అధికారంలోకి వచ్చి ప్రజలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు కొన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే. మేము ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకోలేదు. మేము ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేయాలి అనుకున్నప్పుడు కొంతమందితో కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ రోజున తెలంగాణలో మీరే చూడండి, మొత్తం తెలంగాణ మొత్తం దోచుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి మొహం ఏనాడు చూడలేదు. అతను ఏంటి అక్కడ కూర్చుంటాడు అనమాట, ఏమంటారు దాన్ని, ఫామ్ హౌస్ లో కూర్చునేటువంటి ముఖ్యమంత్రి నుంచి విముక్తి కలిగింది అని చెప్పి ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మొట్టమొదటి రోజునే ప్రమాణ స్వీకారం చేయక ముందే ముఖ్యమంత్రి కూర్చున్నటువంటి ప్రజావేదిక ఏదో పెట్టుకున్నాడు, ప్రజాభవనం, దాని కంచెను బద్దలు కొట్టి ప్రజల కోసం తెరిపించినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజున 2013లో కంచేసింది కాంగ్రెస్ పార్టీ అండి. నో వే, కాంగ్రెస్ పార్టీ కిరణ్ రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళు దాడి చేస్తానికి పొద్దాకు వస్తున్నారని చెప్పి ఆ కంచేసింది కాంగ్రెస్ పార్టీ 2012-13 టైంలో. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత వ్యాపారస్తుల్ని వాళ్ళందరి పైన కూడా టిఆర్ఎస్ కేసీఆర్ దాడులు చేపిస్తుంటే కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, సర్వైవ్ అవ్వాల్సిన బంగారు తెలంగాణ ఇస్తానటువంటి కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి తన సొంత కుటుంబ సభ్యులకి మంత్రి పదవులు ఇచ్చాడు, లక్షల కోట్లు దోచుకున్నాడు. మరి ఆ కంచెను ఎందుకు తీయించలేకపోయాడు? నిజంగా కాంగ్రెస్ చేస్తుంటే తీయించాలి కదా. ప్రజలకు ఎందుకు కనపడకుండా ఎప్పుడు ఫామ్ హౌస్ లో తాగి పడుకున్నాడు? సో ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన అందిస్తాము అని చెప్పి ఆశ చూపించి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఏ పార్టీ పైన ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇద్దరు వైఫల్యం చెందారు. మనం కేంద్ర ప్రభుత్వం మనకు న్యాయం చేయటం లేదు, పైగా రాష్ట్రాన్ని చాలా నిరంకుశత్వంగా ప్రతిపక్షాల పైన కూడా దాడులు చేసి కేసులు పెట్టి భయపెట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దమ్ముగా ఒక మహిళ అయినా సరే దేనికి లెక్క చేయకుండా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టింది ఆవిడ. సో మీరు అడగాల్సినటువంటి క్వశ్చన్లు టీడీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, జగన్మోహన్ రెడ్డిని, ఏమాయా సన్నాసులారా, చేతగాని దద్దమ్మల్లారా, ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు లేవు, రాష్ట్రం అభివృద్ధి జరగడం లేదు, అప్పుల పాలైపోయింది, ఎందుకు తీసుకురాలేకపోయారా అని చెప్పి మీరు అడగాలి వాళ్ళని. మమ్మల్ని వాళ్ళు అడగాల్సింది. మేము ఇస్తానంటున్నాం, ఇస్తానంది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి రాకుండానే మొట్టమొదటి సంతకం పెడతానంటుంది కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని కాదు అడగాల్సింది మీరు. నా ఆస్తులన్నీ కూడా అక్కడ తెలంగాణలో ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు? ఉమ్మడి రాజధానిగా మరి హైదరాబాద్ ఉన్నప్పుడు ఎందుకు అక్కడ కూర్చుని అన్ని హంగులతో పూర్తి స్థాయిలో మీరు ప్రభుత్వాన్ని ఇక్కడ నడిపించలేకపోయారు అని చెప్పి మీరు చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని అడగండి. టిఆర్ఎస్ తో, కేసీఆర్ తో లాలూచి పడి ఓటుకు నోటుకు భయపడిపోయి చంద్రబాబు నాయుడు పారిపోయి వచ్చేసి ముసల కన్నీళ్లు కార్చాడు. కూర్చోడానికి కుర్చీ కూడా లేదన్నాడు. 34,000 ఎకరాలు రైతుల దగ్గర ప్రభుత్వాలను నమ్మి భూములు ఇస్తే ఆయనేమో ఇదంతా కూడా ఏంటి తాత్కాలికం అన్నాడు. కట్టిన భవనాలన్నీ కూడా తాత్కాలికం అన్నాడు. 10,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ వెచ్చించి తాత్కాలిక భవనాలు అంటావా? దాన్నే కదా ఆసరాగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లోకి వచ్చి తాత్కాలిక భవనాలు అంటున్నాడు. నేను పూర్తి స్థాయిలో నేను డెవలప్ చేస్తాను, ఇంకా అతను చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా కూడా ఆశ చూపించి అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు వాళ్ళందరికీ కూడా 2,500 పెన్షన్ ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. నేను 5,000 ఇస్తాను అని చెప్పి పేద ప్రజలను మోసం చేశాడు. అవన్నీ నమ్మి మోసపోయారు. న్యాయం జరగలేదు, ఇతనన్నా న్యాయం చేస్తాడు. అసెంబ్లీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇద్దరూ కూడా ప్రజలను నమ్మించి తీర్మానాలు చేసి సిఆర్డీఏ చట్టం చేసి భూములు తీసుకున్న తర్వాత ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం జరగకుండా వీళ్ళు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి అంటకాగుతూ డ్రామాలు ఆడుతూ ఉంటే ప్రజలు మోసపోయామని చెప్పి నమ్ముతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో రైతులందరూ కూడా కలిసి, మహిళా రైతులు అయితే కన్నీరు పెట్టుకుని మాకు కనీసం కౌలు కూడా ఇవ్వటం లేదు, మమ్మల్ని ఈ విధంగా ప్రభుత్వం వేధిస్తా ఉంది, బిడ్డల్ని చదివించుకోలేకపోతున్నాం, మా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్ళాలంటే కూడా మాకు ఖర్చులకు డబ్బులు లేవు అని చెప్పి ఏడుస్తా ఉంటే దానికి చెల్లించిపోయి రాహుల్ గాంధీ గారు ఇమీడియట్ గా మీరెవరు బాధపడవద్దు,
ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి ఉంటుంది అని చెప్పి మాట ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు అంటే నమ్మకం ఏర్పడింది. అందుకే మేము త్వరలో ప్రియాంక గాంధీ గారిని తీసుకురాబోతా ఉన్నాం. రైతుల అభ్యర్థన మేరకు వాళ్ళకి ఇంకా భరోసా కల్పించడం కోసం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, పూర్తి హంగులతో రాజధానిని నిర్మాణం చేయాలి అని చెప్పి